శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం ఒక చిన్న ఆలోచింపచేసే కథను విందాం. ఈ కథ 2001 జూన్ 2న ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడిన కథ. కథ పేరు ఒక్క 2 రూపాయలు. ఈ కథ మీరు వినటానికి కేవలం ఒక 10 నిమిషాలు సమయం మాత్రమే తీసుకుంటుంది. కానీ కథ పూర్తయ్యాక 2 నిమిషాలైనా మనం ఆలోచించకుండా ఉండలేం. ఈ కథలో చెప్పిన దానికన్నా చెప్పకుండా ఉన్నదే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ కథను ఒక సామాజిక మాధ్యమం నుంచి సేకరించడం జరిగింది. కథ రాసిన రచయిత పేరు సేకరించటం వీలు పడలేదు. మీకెవరికైనా రచయిత పేరు తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. నేనేం 100 అడిగానా 1000 అడిగానా? ఒక్క 2 రూపాయలేగా, దానికే అంత దండకం చదవాలా అంటూ గట్టిగా వినిపిస్తున్న తల్లి గొంతు చెవిన పడుతూనే మెలకు వచ్చింది నూకరాజుకి. గబుక్కన లేచి కూర్చున్నాడు. ఒక్క 2 రూపాయలేగా అని ఎంత తీసిపడేస్తున్నావు? పిల్లల ఖర్చులు కడిగేది అదే, పుస్తకాల కడిగేది అదే. 2 2 అంటూ 4 సార్లు కలిపితే 8 అవ్వదా? 10 10 కలుపుకుంటూ పోతే 100 అవ్వదా? ఇలాగే లెక్కలు పెడతాడు నీ కొడుకు. రోజురోజుకి పెరిగిపోతున్న ధరలతో నీ కొడుకిచ్చే డబ్బులకి లెక్కలు చెప్పలేక నా తల ప్రాణం తోకకొస్తోంది. అయినా ముసల్దానివైపోయావు. ఇంట్లో ఇంచి బయటికి కదలవు. భోజనం, కాఫీ, టిఫిను అన్నీ చెల్లిస్తూనే ఉన్నామాయే. ఇంకా నీ ఆ ఒక్క 2 రూపాయల మటుకు ఎందుకట? ఏం చేసుకుందామని అంటూ సాగదీస్తూ అడుగుతున్న భార్య పంకజం నోటి దురుసుకి చెవులు మూసుకుంటూ మంచం దిగాడు నూకరాజు. కాఫీ ఇస్తున్న భార్యనడిగాడు సంగతేంటి అని. వెంటనే ఆమె స్వరం సౌమ్యంగా మారిపోయింది. ఏముంది, మీ అమ్మగారికి 2 రూపాయలు కావాలట. మీరిచ్చిన డబ్బులతో పిల్లలకి ఫీజులు కట్టి స్కూల్లో పుస్తకాలు, పెన్సిళ్ళు కొనేశాను. ఇక నా దగ్గర డబ్బులు లేవు. అయినా మీ అమ్మగారికి డబ్బెందుకండి? భోజనం, కాఫీ, టిఫిను అన్నీ గడిచిపోతుంటేను అంటూ నెమ్మదిగా పాయింట్ లేవదీసింది పంకజం. నిజమే, అమ్మకి డబ్బులెందుకు? టైం చూసుకున్నాడు నూకరాజు. అప్పుడే 8 అయింది. అబ్బా, అప్పుడే షాప్ తెరిచే టైం అయిపోతోంది అంటూ గబగబా తయారయ్యి షాపుకి బయలుదేరుతున్న అతనితో, ఒరే రాజు, చూడరా మీ ఆవిడ ఒక్క 2 రూపాయలు అడిగితేను అంటూ మొదలుపెట్టింది అమ్మ. అబ్బబ్బా, ఏంటమ్మా, అసలే టైం అయిపోతోందని కంగారు పడుతుంటే అయినా నీకు డబ్బులెందుకు చెప్పు అంటూనే హడావిడిగా చెప్పులేసుకుని బయటికొచ్చేశాడు. వెనక్కి తిరిగి తల్లికి నెమ్మదిగా నచ్చచెప్పి రమ్మని మనసు బాధిస్తున్నా పరిగెడుతున్న టైము అతన్ని ముందుకే నడిపించింది. నెలలో మొదటి వారం. షాపు రష్గా ఉంది. 4 చేతులతో పనిచేస్తున్నట్టు చేస్తున్న నూకరాజుకి ఊపిరి పీల్చుకునేందుకు కూడా సమయం దొరకలేదు. 11 దాటాక జనం కొంచెం పల్చబడ్డారు. అమ్మయ్యా అనుకుంటూ వాటర్ బాటిల్లో నీళ్లు తాగుదామని తల ఎత్తిన నూకరాజుకి ఆ షాపు వైపే వస్తున్న రామ్మూర్తి గారు కనిపించారు. నూకరాజు మొహం విచ్చుకుంది. రూపాయలు, పైసలు లెక్కలతో కొట్టుకుంటున్న అతనికి రామ్మూర్తి గారితో మాట్లాడడం గొప్ప రిలీఫ్. చుట్టుపక్కల ప్రాంతంలో ఏం జరుగుతోందో తెలియనంత బిజీగా ఉండే అతనికి మధ్య మధ్యలో రామ్మూర్తి గారు చెప్పే మాటల్లోనే ప్రపంచం తీరుతెన్నుల గురించి తెలుస్తూ ఉంటుంది. రామ్మూర్తి గారు ఒక రిటైర్ అయిన గవర్నమెంట్ ఆఫీసరు. మనవలతో ఆడుకుంటూ హాయిగా కొడుకింట్లో కాలం గడిపేస్తున్నారు. ఏదో హోదాగల ఉద్యోగమే చేసుంటారు. అందుకే అభిమానం, పౌరుషం గల మనిషిలా కనిపిస్తారు. ఎప్పుడైనా ఆయన ఉద్యోగపు రోజులు గుర్తుకొస్తే, ఏమిటోనయ్యా, ఆ రోజులే వేరు. ఎంతసేపు సిన్సియర్గా పనిచేసి పేరు తెచ్చుకుందామనే గాని వేరే దృష్టెక్కడిదయ్యా. ఇప్పుడేమో అంతా ఖాళీయే. ఎవరితోనన్నా మాట్లాడదామన్నా వాడి టైం పాడు చేస్తున్నానేమో అని ఫీలింగ్ ఒకటి అంటూ పకపక నవ్వేశారు. మీకేం సార్, మాలా బిజినెస్ కాదు కదా. చేసినన్నాళ్ళు చేశారు, పెన్షన్ వస్తుంది, హాయిగా కొడుకు దగ్గర ఉంటున్నారు అంటే, నీకొక జీవిత సత్యం చెప్తాను వినవయ్యా నూకరాజు. ఎవరి జీవితం వాళ్ళదే అనుకో, కానీ కొంతమంది ఇవ్వడానికే పుడతారు, మరి కొంతమంది పుచ్చుకోవడానికే పుడతారు. కాలం మారుతూ ఉంటుంది కదయ్యా, అదెప్పుడూ ఒక్కలాగే ఉండదు. మా తరం తల్లిదండ్రుల్ని చూడవలసిన బాధ్యత కొడుకులది అని నమ్మే తరం. అలాగే చేశాం. కానీ మా కొడుకుల తరం వచ్చేసరికి వాళ్ళింట్లో ఉంటున్నందుకు మాకొచ్చే పెన్షన్ని వాళ్ళ చేతుల్లో పెట్టవలసిన పరిస్థితి వచ్చేసింది. ఏం చేస్తాం, ఈ కాలం ఇలా ఉంది.
వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే సమర్థించుకోవచ్చేమో కానీ మా తరం వాళ్ళం సర్దుకోలేకపోతున్నామాయే అంటూ బరువైన విషయాన్ని కూడా చాలా తేలిగ్గా తీసుకుంటూ చెప్పేశారు. రామ్మూర్తి గారు కొంచెం భోజన ప్రియులయ్యుండాలి. గతం గుర్తొస్తే మటుకు వెంటనే ఆయన చెప్పే మాట, అప్పట్లో బజార్లోకి కొత్త రకం ఏదొచ్చినా సరే పిల్లలకి తినిపించాల్సిందేనయ్యా. అప్పుడు మాకు తినడానికి టైం ఉండేది కాదు. ఇప్పుడు టైమున్నా పెట్టేవాళ్ళు లేరు అంటూ నవ్వేస్తారు. ఇలా మంచి చెడు చెప్తూ లోకం పోకడ గురించి ముచ్చటిస్తూ ఆయన కోడలు రాసిచ్చిన సరుకుల లిస్టు, ఖాతా పుస్తకం నూకరాజు చేతికిచ్చేవారు. కావలసిన సరుకులిచ్చి లెక్క ఖాతా పుస్తకంలో రాసే వరకు అతనేదో అడుగుతూ ఉండడం, ఆయన జవాబిస్తూ ఉండడం వాళ్ళిద్దరికీ అలవాటైపోయింది. ఏంటి మాస్టారు విశేషాలు అడిగాడు నూకరాజు సరుకుల లిస్టు అందుకుంటూ. ఏముందోయ్, అన్నట్టు మీ పిల్లలెలా చదువుతున్నారు అంటూ కుశల ప్రశ్నలు వేశారు రామ్మూర్తి గారు. ఏం చదువులోనండి, వీళ్ళు చదివి ఏం ఉద్ధరిస్తారో తెలీదు కానండి, ఫీజులు మటుకు చుక్కలంటుతున్నాయండి. పుస్తకాలు, డ్రెస్సులు, పాకెట్ మనీ తడిసి మోపెడవుతున్నాయి అన్నాడు నూకరాజు. అయితే పిల్లలకి పాకెట్ మనీ కూడా ఇస్తామేమిటోయ్ అని అడిగారు. ఏదోనండి, రూపాయో రెండో పక్క పిల్లలేదో కొనుక్కుంటారు కదండి, వాళ్ళకి అనిపిస్తుంది కదా మళ్ళీ చిన్నబుచ్చుకుంటారని సమర్థించుకొచ్చాడు నూకరాజు. నిజమేనోయ్, నీకొక సంగతి చెప్పనా, మా తాతగారంటూ ఉండేవారు, చిన్నపిల్లలు ముసలివాళ్ళు ఒకటేనని. అంటే వాళ్ళిద్దరి మనస్తత్వం ఒక్కలాగే ఉంటుందని, ఏదో అస్తమానం తింటూ ఉండాలనిపిస్తుందని, చపలత్వం చాదస్తం ఎక్కువవుతాయని అంటూ ఉండేవారు. పిల్లలకే కాదు పెద్దలకి కూడా చేతిలో ఒక రూపాయి ఉంటే ఏ గుళ్ళోనో దేవుడికిచ్చుకోవాలనిపిస్తుంది కదా అన్నారాయన. నూకరాజుకి వెంటనే తల్లి గుర్తొచ్చింది. అమ్మ గుడిలో దేవుడి కోసం అడిగిందా పొద్దున్నే 2 రూపాయల్ని అంటూ ఆలోచనల నుంచి తప్పించుకునేందుకు తల విదిలించి సరుకుల లిస్టు చూడడంలో మునిగిపోయాడు. సరుకుల ధరలు రాసి మొత్తం కూడి ఖాతా పుస్తకంలో రాస్తున్నాడు. నూకరాజు, రామ్మూర్తి గారి గొంతు నెమ్మదిగా వినిపించింది. తలెత్తాడు నూకరాజు. ఏదో ఒక సరుకులో 2 రూపాయలు ఎక్కువయ్యవయ్యా అంటూ నసుగుతూ అన్నాడు ఆయన. ఆశ్చర్యపోతూ తలెత్తాడు నూకరాజు. ఆయన అతన్ని ఒక చూపు చూసి గబుక్కున తలదించుకున్నాడు. అభిమానంతో ఆయన నోటి వెంట వచ్చిన మాటలు, ఏం లేదయ్యా, కొత్త రకం బిస్కెట్లేవో వచ్చాయన్నావు కదా, ఎలా ఉంటాయో రుచి చూద్దామని, అంతే, ఒక్క 2 రూపాయలే అన్నారాయన. ఇది వింటున్న నూకరాజుకి చెళ్ళున లెంపకాయ కొట్టినట్టు అనిపించింది. కళ్ళెంబట గిర్రున నీళ్లు తిరిగాయి. తమలాంటి కొడుకులందర్నీ చంపి పాతరేసినా పాపం లేదనిపించింది. పాపభారంతో ఎత్తలేని తల భూమిలోకి దించుకున్నాడు నూకరాజు. సమాప్తం. ఇదండి కథ. అప్పట్లో 2 రూపాయలైతే ఇప్పుడు ఒక 50 100. వింటున్న అందరికీ మీ తల్లిదండ్రులు కూడా ఏదో ఒక క్షణంలో ఇలా అడిగిన విషయం మీకు గుర్తొస్తుందా? మన ఖర్చులతో పోలిస్తే వాళ్ళు అడిగింది చాలా చిన్న మొత్తం. ఆలోచించండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎక్కువ మంది ఈ కథ వినే అవకాశం ఉంటుంది. కథ కథనంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. మరిన్ని సామాజిక, సందేశాత్మక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.